చందమామ కథ గురు కటాక్షం. అనగనగా ఒక ఊరిలో ఒక షావుకారు. ఆ షావుకారు గారికి నలుగురు కొడుకులు. ఒక రోజున నలుగురు కొడుకులను పిలిచి, అబ్బాయిలు, ధనం సంపాదించడానికి మంచి మార్గం ఏది అని అడిగాడు. మొదటి ముగ్గురు వాళ్ళకు తోచిన ఆలోచనలు చెప్పారు. నాలుగో వాడు మాత్రం అనాలోచితంగా, నాకేం, నేను మహారాజునవుతాను, రాజ్యం వెళ్తాను అన్నాడు. కడసారి వాడైన సిరిపాలుడి ఈ డాబు కబుర్లు విని తండ్రికి కోపం వచ్చి అతనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. సిరిపాలుడు సరాసరి పోయి నవద్వీపం చేరుకొని అక్కడ ఒక గురువుని ఆశ్రయించి విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ గురువు వద్దనే రత్నమంజరి అనే రాజకుమారి, ఒక మంత్రి కుమారుడు కూడా విద్యలు అభ్యసించుతూ ఉన్నారు. ఇలా ఉండగా రత్నమంజరికి మంత్రి కుమారుణ్ణి పెళ్లాడదామని మక్కువ కలిగింది. కానీ అయితే ఈ సంబంధం మంత్రి కుమారునికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుచేత ఏదో ఒక సాకు చెప్పి జరుపులు పెడుతూ ఉన్నాడు. ఒకనాడు రత్నమంజరి అతన్ని నిర్బంధించేసరికి ఆమెను సమాధానపరచటం తప్పనిసరి అయింది. అందుకని ఎలా అయినా ఈ గొడవ వదిలించుకోవాలని నిశ్చయించుకొని మంత్రి కుమారుడు సిరిపాలుణ్ణి పురికొల్పాడు. ఓయి నేస్తం, నా దుస్తులు ముస్తాబు చేసుకొని అచ్చం నాలాగనే తయారయ్యి ఒంట మీద రాజకుమారిని ఎక్కించుకొని తీసుకొని పో అనేసరికి సిరిపాలుడు రెండో ఆలోచన లేకుండా అలాగే అనేశాడు. ఆ సాయంత్రమే సిరిపాలుడు గురువు వద్దకు పోయి, నేను రాజకుమారిని పెళ్లాడదలిచాను, ఈ రాత్రే వెళ్ళిపోతున్నాము, సెలవియ్యండి అని అనిజ్ఞ కోరేసరికి వాని అమాయకత్వం చూసి గురువుకి జాలి కలిగింది. వెంటనే ఆయన సరస్వతీదేవిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై సిరిపాలుని నోటిలో మంత్రజలం పోసింది. ఆ క్షణం నుంచి అతనికి అపారమైన తెలివితేటలు పుట్టుకొచ్చినాయి. రాత్రి చీకటిలో సిరిపాలుడే మంత్రి కొడుకని అనుకుని రత్నమంజరి ఒంటెనెక్కింది. వారు ఒక అడవి మార్గం పట్టిపోయారు. తెల్లవారగానే ఆమె వానిని చూసి, అయ్యో, ఎంత ప్రమాదమైంది, ఈ తెలివి తక్కువ వానితోనా నేను కాపురం చేయవలసిందని అనుకుని విచారించింది. అతడితో మాట్లాడడమే మానివేసింది. వారు పోయి అమరావతి నగరం చేరుకున్నారు. ఆ దేశపు రాజు సిరిపాలుని తెలివితేటలను గురించి విని తన మంత్రిగా చేసుకున్నాడు. సిరిపాలుడు రాజుకి గొప్ప గొప్ప సలహాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రజలందరూ సిరిపాలుని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అతని బుద్ధి విశేషాన్ని గురించి అమ్మలక్కలందరూ రత్నమంజరితో చెబుతూ ఉండేవారు. కానీ ఆమెకు మాత్రం నమ్మకం కలగలేదు. ఆమె మేడ మీదనే ఉంటూ మగనితో మాట్లాడేదే కాదు. ఈ విడ్డూరం రాజు చెవుల పడింది. రాజ్యంలోని ప్రజలందరినీ మెప్పించిన ఈ సిరిపాలుడు భార్యను మెప్పించలేకపోవటమేమిటి, ఆమె ఎటువంటిదో అని తలచి సిరిపాలునితో, మంత్రి, నేనీ రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను, నీ భార్య చేత స్వయంగా వంట చేయించి వడ్డింపించాలి అనేసరికి అతను ఒప్పుకొని భార్యకు కబురు చేశాడు. రాజు భోజనానికి వచ్చాడు. రాజకుమార్తె వడ్డిస్తూ 3 సార్లు వేరువేరు రంగుల చీరలు మార్చి కట్టుకుంది. 3 సార్లు 3 స్త్రీలు వచ్చి వడ్డించారని అనుకున్నాడు రాజు. కానీ మంత్రి భార్య చేసిన యుక్తి కనిపెట్టలేకనే పోయాడు. చేసేదేముంది, రాజు ఇంటికి వెళ్ళాడు. అయినా ఆమె తెలివితేటలను గురించి తెలుసుకోవాలనే పట్టుదలతో మంత్రిని మళ్ళీ పిలిచి, నీ భార్య బాగా పాడగలదట, ఈ సాయంత్రం నేను నా దేవేరి దేవాలయానికి వస్తున్నాము, అక్కడ నీ భార్య పాట ఏర్పాటు చేయవలసింది అని చెప్పాడు. ఈ మాట సిరిపాలుడు తన భార్యకు చెప్పి పంపగా ఆమె నా భర్త మధ్యలో వాయించినట్లయితే నేను పాడడానికి అభ్యంతరం లేదు అంటూ బదులు పంపింది. సిరిపాలుడు ఒప్పుకున్నాడు. ఆ సాయంత్రం దేవాలయంలో రత్నమంజరి అద్భుతంగా పాడింది. అంతకు మించి అద్భుతంగా సిరిపాలుడు మధ్యలో వాయించాడు. అప్పుడు రాజకుమారికి తన భర్త మీద నమ్మకం కుదిరి మాట్లాడడం ప్రారంభించింది. తెలివితేటలలో అతీతమైన ఈ అపూర్వ దంపతులను ముత్యాల పల్లకిలో కూర్చోపెట్టి అమరావతి పట్టణ రాజు అతి వైభవంగా ఊరేగింపించాడు. రాజ్యంలో ప్రజల ఆనందానికి అంతులేకపోయింది. రత్నమంజరి సిరిపాలురపై దేవతలు పూలవర్షం కురిపించారు.
ఊరేగింపులో ఈ దంపతులకు విద్య ప్రసాదించిన సద్గురువును, గురు కటాక్షం వల్ల సిరిపాలునికి ప్రసన్నమైన సరస్వతీదేవి కూడా ప్రత్యక్షమై వారిని అనేక విధాల ఆశీర్వదించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచన ఆర్ స్నేహలత గారు, బొంబాయి నుంచి. చందమామ కథ తెలియక చేసిన పుణ్యం. పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వడమే కానీ పుచ్చుకోవటం అనేది తెలీదు. ఇలా చేస్తున్నామనే విషయం కూడా స్ఫురణకు లేకుండా కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమళాలను ఎలా వెదజల్లుతున్నాయో, అలానే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది. ఇది చూసి దేవగణమందరూ ఆశ్చర్యపోయి, మానవ మాత్రుడేమిటి ఇంతటి పుణ్యం చేయగలగడమేమిటి, దీని రహస్యమేదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతలు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి, మహానుభావ, నీవు చేసిన సుకృతం ఎంతింత కాదు. దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. వారు ఎన్ని విధాల అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు. అప్పుడు దేవతలు, ఏమయ్యా స్వామి, నీవు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులు అయ్యేటట్టు చేయమంటావా అని అడిగారు. వద్దు బాబు, అటువంటి మహిమలు కనపరచటం ఆ సృష్టికర్తకే చెల్లుతుంది, కానీ నా వంటి మానవ మాతృలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోనీ నీకొక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము, అప్పుడు ప్రజలందరూ నీ వద్దకు చేరుతారు. వారికి భగవంతుని గురించి బోధ చెద్దు కానీ అని మళ్ళీ చెప్పారు వారు. అందు కాశీనాథుడు, వద్దు వద్దు, జనులు నా వద్ద చేరటం ప్రారంభిస్తే దేవుణ్ణే మర్చిపోతారు. అయినా దేవుణ్ణి గురించి ఒకరు బోధించేదేమిటి, ఆయన తన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకున్నాడు. అయితే చెడ్డవాళ్లను మంచివాళ్ళగాను మార్చే సాధనమిస్తాము, దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చెయ్యమంటారేమిటి అని అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి ఏమి ఇస్తామన్నా వద్దంటావే, నీ అంతట నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతలు. నాయనా, పరమేశ్వరుని కృప ఉంటే చాలు, అంతకు మించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకొనకపోయినట్టయితే మేము ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతలు. అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అని అన్నాడు. అతను ఇలా అడిగేసరికి వాళ్ళు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు. యతి నడిచేటప్పుడు వెనుక వైపున ఇరుపక్కల నేల మీద అతని నీడ పడుతుంది కదా, అతనికి అగుపడని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనబడుతుంది. అదేమిటంటే, ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందులకు కుదరని మనోవ్యాధులు కూడా నయమైపోతాయి. కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా తన దారిన తను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడినంత మేరలోనూ బీళ్లు పచ్చబడేవి, మోళ్ళు చిగుర్చేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి, పాలిపోయి కృశించిపోయి ఉన్న శిశువులు ఒక్క లిప్టిలో తేరుకొని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసి వారిని కన్న తల్లులు పొంగిపోయేవారు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథునికి తెలియనే తెలియదు. తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్టు, ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతూ ఉన్నట్టు కాశీనాథుడు ఎరుగనే ఎరుగడు.
ఇదే దేవదూతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడీ చప్పుడు చేయకుండా యతీశ్వరుణ్ణి మెల్లగా వెంబడించి అతని నీడ పడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్ళు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 నవంబర్ నెల చందమామలో వచ్చింది. ఈ రచన ముద్దా సోమప్ప శాస్త్రి గారు పరస్వాక నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.